మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాతోటి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మరి మా యువ నాయకుడు అధ్యక్షులు మహేందర్ గారు నాతోటి ఉన్నారు. గత 2 వారాల సంది యూనివర్సిటీ హైదరాబాద్లో ఎంతో గందరగోళం జరుగుతున్నది. అది చట్ట ప్రకారంగా మేము ఏమైనా చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇది ప్రభుత్వ భూమి మేము అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆడ స్టూడెంట్స్ ఎంతోమంది బాధపడుతుంది ఏంటంటే, మా యూనివర్సిటీ భూములు, ఆ భూములల్లో ఎంతో వనరులు ఉన్నాయి, రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, మష్రూమ్ రాక్ అని, పీకాక్ లేక్ అని, బఫెలో లేక్ అని, చెరువులు కుంటలు ఉన్నాయి. ఓ చిన్న అడవిగా తయారైపోయింది. ప్రకృతిని నష్టము హామీ చేస్తుంది. ఇది ఆక్షన్ పెట్టొద్దు అని వారు చెప్తున్నారు. నిజంగానే వారు అనేది, స్టూడెంట్స్ అనేది కరెక్టే. చట్ట ప్రకారంగా ప్రభుత్వం చేయవస్తుందో అది కరెక్టా కాదా అని ఇప్పుడు పిల్ కూడా వేసిండ్రు కొంతమంది. ఆ కోర్టు నడుస్తుంది. అది నేను అనుకుంటా నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ అపియర్ అవుతారు. దాంట్లో ఎన్నో లీగల్ అంశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అయితే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తుంది ఇది ప్రభుత్వ భూమని. వాస్తవంగా చరిత్రలు చూస్తే ఈ మొత్తం భూమి అలాట్ చేసి నోటిఫై చేస్తా అన్నారు గత ప్రభుత్వాలు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్, తర్వాత మన టీడీపీ ప్రభుత్వం ఉన్నది. అయితే అప్పుడు మొత్తము నోటిఫై చేస్తామన్నారు, అప్పుడు కాలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కాలేదు. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు నోటిఫై చేయలేదు. అందుకే మాకు హక్కు ఉన్నది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హక్కు ఉన్నది. ఏంటంటే అది ప్రభుత్వ భూమి, మేము అమ్ముకోవచ్చు. నిజంగానే అది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా దాంతో ప్రభుత్వ భూమి అన్నందుకు లీగలీ సాధ్యమైనందుకు మీరు ఏమంటే అది చేసుకోవచ్చా? ప్రకృతిని నష్టం చేసుకోవచ్చా? ఆడ 30,000 ఏళ్ల సంది ఉన్న రాక్ ఫార్మేషన్ పగలగొట్టొచ్చా? అది లీగలీ చూస్తుంది. కానీ ఒకవేళ మీరు అమ్మదలుచుకుంటే, ఒకవేళ నిజంగానే అయిపోతే కూడా మీరు ప్రకృతిని, ఆ గ్రీన్ స్పేస్ను కాపాడే అవసరం ఉంది. అమ్ముతే హైయెస్ట్ బిడ్డర్ కాదు, అక్కడ ఒక పార్క్ చేయండి, లేకుంటే ఒక మంచి పెద్ద స్కూళ్ళు చేయండి. కానీ ముఖ్యంగా లంగ్ స్పేస్ హైదరాబాద్ కావాలి. ఒకవేళ గిట్ట గెలిచి కూడా మీరు అమ్మితే అది రియల్ ఎస్టేట్గా కాంక్రీట్ జంగల్ చేస్తే అది అన్యాయం. మాకే కాదు, తరతరాలకు ఒక గ్రీన్ స్పేస్ పోతుంది. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీరు మళ్ళోసారి ఆలోచించండి, లీగల్ స్టేటస్ చూడకండి. మన స్టూడెంట్స్కే కాదు, ఇక్కడ హైదరాబాద్ వాసులకు ఏది మంచిదో అది చేయండి. అమ్మేది ఉంటే వేరే అమ్మండి. మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి మంచి లేదు, అందుకే మీరు ఈ గతికి వచ్చిండ్రు. మీరు యాదికుందో లేదో, మీరు అప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఆ ప్రభుత్వం నడిపినరు. వాళ్ళు కూడా ఆస్తులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, ఇటువంటి భూములే అమ్ముకున్నారు. నియోపోలిస్ అని పెద్ద పెద్ద గుండ్లునే అమ్ముకున్నారు. తర్వాత మన రాజేంద్ర నగర్, హిమాయత్ సాగర్ దగ్గర, బుద్వేల్ దగ్గర అక్కడ కూడా 100,000 ఎకరాలు అమ్ముకున్నారు. మీరు కూడా అదే చేస్తున్నారు. అది నిజంగానే వేరే మార్గం చూడండి, ఈ భూమిని కాపాడండి. ఇంకోటి, కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బతుకుంటున్నారు, వాళ్ళే భూములు అమ్ముకున్నారు, వాళ్ళే ఆ రోడ్ వేసుకున్నారు, వాళ్ళే నోటిఫై చేయలేదు, వాళ్ళే అలాట్ చేయలేదు. ఇంకా కన్నుండే తండ్రి కొడుకులకు ఇది కూడా అమ్ముదామా? మళ్ళోసారి టర్మ్ వస్తే వాళ్ళు ఇప్పటివరకు అమ్మేసుకుంటుంటుంది. కనీసం వీళ్ళన వింటున్నారు, కానీ వాళ్ళు ఇప్పటివరకు అమ్మేసుకుంటుంటుంది. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు కేవలము బీజేపీ యువ నాయకులు వాళ్ళు చేస్తేనే అది రియల్ ఉద్యమం. వేరే వాళ్ళు చేసిన అన్ని పొలిటికల్
నిన్ననేమో వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ పార్టీ పేరేందో ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళు మింగేద్దామని చూసిండ్రు. అరే నేను మింగేయలేకపోయినా కొత్త వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మింగ వాళ్ళ బాధ గది, అది తప్ప ఏం లేదు, వాళ్ళే అమృతందుకు తయారైండ్రు. For more videos like this, subscribe Big TV channel.